వెల్కమ్ టు శంషా టెర్రస్ గార్డెన్. చూడండి మా తోటలో ఎన్ని రకాల కూరగాయలు వచ్చాయి. ఇగోండి బెండకాయలు కట్ చేస్తున్నాం. ఇగోండి ఎంత పెద్దగా చూడండి బెండకాయలు. ఇగోండి ఒకటే చెట్టుకు ఇన్ని వచ్చాయి చూడండి. కొన్ని ముదిరిపోయాయి, ఎండిపోయాయి, లేట్ అయ్యే కొద్దీ. తర్వాత ఇక్కడ చూడండి వంకాయలలో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాం చూడండి మీకు. ఇగోండి లైట్ పర్పుల్ కలర్. ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది చూడండి. గుత్తులు గుత్తులు ఉన్నాయి వంకాయలు. చూసారా ఒకటే చెట్టుకి ఎన్ని వంకాయలు ఉన్నాయి చూడండి. అది చూడండి ఎన్ని ఉన్నాయి చూసారా. ఒకటే చెట్టుకు 7-8 కాయలు పైనే ఉన్నాయి చూడండి. 8, 9, 10 కాయలు పైన ఉన్నాయి చూడండి. ఇగో కట్ చేస్తున్నాం చూడండి. ఈ వర్షానికి ఇప్పుడు కాపు పర్లేదండి, బాగానే వస్తున్నాయి. ఇగో ఈ వంకాయ కలరు సీడ్స్ కోసం నేను చాలా ఇబ్బంది పడ్డానండి. కానీ ఒకసారి చేస్తే రాలేదన్నమాట. ఇంకోసారి చల్లేసాను ఇంకేమన్నా రానిలే అని. అయితే ఈ వంకాయ ఈ కలరు నాకు చాలా ఇష్టమైన కలరు. అన్ని కలర్స్ ఉన్నాయి, ఇది ఒక్కటి లేదని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఈ కలర్ కూడా ఫుల్ ఉంది చూడండి. ఫుల్ వచ్చాయి చూడండి. ఫస్ట్ కాప్ అన్నమాట. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంక ఇక్కడ సైడ్ కొద్దిగా నేతగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవి 2 కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇదొకటి. అటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి. చూడండి వంకాయలు మాత్రము చాలా కలర్స్, చాలా రకాలు, ఎక్కువ శాతము వంకాయలే కాస్తున్నాయండి. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇగోండి చూడండి. చూసారా ఎన్ని కలర్ ఎలా ఉందో. ఎన్ని వచ్చాయి బుట్టలో. ఇగోండి గ్రీన్ కలర్ వంకాయ. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది. మనం పోషకాలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఇంతకుముందు ఇచ్చిన పోషకాలతోనే కాపు బాగా వస్తుందండి అసలు. చాలా రకాల వంకాయలు. ఇగోండి చిక్కుడుకాయలు చూసారా. చిక్కుడుకాయ కూడా చెట్టు చిక్కుడు, ఇంకా తీగ చిక్కుడు రాలేదండి. చెట్టు చిక్కుడు వచ్చాయి చూడండి. ఇక్కడ చాలా వరకు మొక్కలు మనకు సరిపోయినంత పెట్టుకొని కొద్దిమంది చాలా వరకు తీసేస్తున్నామండి. ఎందుకంటే మిద్దె కూడా కొద్దిగా బరువు అవుతుందని కొద్దిగా ఆశతోని ఎక్కువ పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు ఏమంటే కొద్దిగా తక్కువ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి ఇంకో దొండకాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల దొండకాయలు. మాత్రము చాలా బాగా కాస్తాయండి. సైజులు కూడా చాలా పెద్దగా ఉంటాయన్నమాట. చూడండి మొన్నటి వరకు చెట్టు అంతా కొద్దిగా ఎండిపోయినట్టు అలా ఉండేదండి. తీగలన్నీ మళ్ళీ కట్ చేసేసాము. ఇప్పుడు చూడండి మళ్ళీ గుబూరుగా వచ్చేసింది మొత్తం. చూడండి తోట అంతా ఎంత బాగా కనిపిస్తుందో. అగోండి దొండకాయలు తెంపుతున్నాము.
చూడండి దగ్గరికి ప్రతి ఒక్క తీగ కండి ఎత్తు హైట్లో వచ్చేసింది. దొండకాయ పాదు అన్నీ పైకెక్కి తెంపాలన్నమాట. అలాగే చూడండి. ఇవ్వండి, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, చూసారా ఎన్ని దొండకాయలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, ఆకులు వెనకాల కనిపించవండి అసలు, ఆకులు మధ్యలో ఉంటాయి. అగో అక్కడ చూస్తున్నారా దొండకాయలు ఎలా కనిపిస్తున్నాయి? పైన జాలి ఉన్నందుకు ఇలాగ కిందికి ఆలబడినట్టు కనిపిస్తాయండి. అట్లా చూడండి. ఇన్ని రకాల దొండకాయలు. ఇంకోటి, మనకు అవసరం వచ్చినన్ని కూరగాయలే పెట్టుకోవాలనుకుంటున్నామండి. అన్ని రకాలు పెట్టుకుంటే చేస్తే కొన్ని కూరగాయలు తిన్నాము, కొన్ని రకాలు తినలేము. ఇంకోటి అందరికి పంచి, ఇగోండి ఇక్కడ బెండకాయ చెట్టు, ఇంకో చెట్టుకి చూడండి, ఇగోండి ఇక్కడ ఒకటి. పాలకూర చూడండి, బుట్ట నిండా 5-6 రోజుల్లోపే మళ్ళీ పాలకూర అంతా ఫుల్ వస్తుందండి. చూడండి పాలకూర ఎంత ఉందో. ఎక్కువ శాతము బచ్చలి కూర, చుక్క కూర, తోటకూర అదంతా వస్తూ ఉంటే ఎక్కువ ఇంకా అవి వీడియోలో చూపించడం లేదండి. మేము అంతా పీకి పడేస్తున్నాం అన్నమాట. మట్టిలో విపరీతంగా వస్తున్నాయి ఆకుకూరలు. అవి ఎలాగో మేము తినలేమని చెప్పేసి తీసి కంపోస్టింగ్ చేసేస్తున్నామండి. చూడండి, ఒకటే మొక్కనే చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. ఇగోండి గోంగూర చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగా వచ్చిందో చూడండి. బాగా మొక్కలు పెద్ద పెద్దగా ఉంటే ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటున్నాం అన్నమాట. మనకు సరిపడేంత వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇదొక మొక్క. ఇదో రకం వంకాయ. ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో చూసారా. ఈ వర్షానికి కొద్దిగా నిమ్మకాయలు కూడా బాగానే కాస్తాయండి. టేబుల్ నిమ్మ పెట్టాము, మామూలు నిమ్మ పెట్టాము, జమ్ము నిమ్మకాయ పెట్టాము, అన్ని నిమ్మకాయలు ఉన్నాయండి. ఇగోండి ఇక్కడ ఒకటి వంకాయ ఉంది చూడండి. ఇగోండి ఇక్కడ ఒకటి చిన్న తోటలోనే చూడండి వంకాయలు ఎన్ని ఉన్నాయో. అది చూసారా, ఆ టబ్బు చూడండి ఎంత చిన్నగా ఉందో. వంకాయలు చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. చేతి నిండా వస్తాయండి వంకాయలు. చూడండి పెద్ద సైజు చూడండి, చెట్టు నిండా ఎలా వచ్చాయో. ఇగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది.
ఇక్కడ ఒకటి ఉంది చూసారా, గ్రీన్ కలర్ వంకాయలు ఎన్ని వచ్చాయి చూడండి. ఇక్కడేమో స్టార్ బెండ అండి. ఇది స్టార్ బెండలో ఇంతకుముందు రెడ్ కలర్ వచ్చేది, ఇప్పుడు ఈ కలర్ వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ ఒకటి ఉంది స్టార్ బెండ. సీడ్స్ నా దగ్గర స్టార్ బెండలో 3 రంగులు ఉన్నాయండి. చూడండి, అలచందలు కట్ చేస్తున్నాం. చూడండి, ఈ మొక్కకు కొన్ని అలచందలు వచ్చాయి, ఇవన్నీ తెంపుతున్నాము. ఇక్కడ చూడండి, గోంగూర, ఇది నల్ల వంకాయలు, తర్వాత లైన్స్ వంకాయలు, లైట్ పర్పుల్ కలర్, ఈ పర్పుల్ కలర్, తర్వాత ఇది బెండకాయ, తర్వాత ఇది వంకాయలు, తర్వాత నల్ల వంకాయలు, తర్వాత ఇవి చిక్కుడుకాయలు, స్టార్ బెండ, దొండకాయలు, ఇవేమో పాలకూర, చూడండి ఇవేమో అలచందకాయలు, గ్రీన్ వంకాయలు. చూసారా ఎన్ని వచ్చాయో గ్రీన్ వంకాయలు. ఈ వీడియో చూడండి, ఇన్ని వచ్చాయి చూడండి, మీకు టేబుల్ మీద ఎన్ని ఉన్నాయో ఇది చూడండి. అన్ని కలర్స్ వేరే వేరే పెట్టాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.